మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరుతోటి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి మరి ఆనాడు అనేక హామీలు ఇచ్చి హామీలని తుంగలో దొక్కి ఇవాళ పాలన మొత్తం అస్తవ్యస్తం చేసి మరి ఇవాళ రాష్ట్రాన్ని ఆగమ్య గోచరంలో పడేసిన ఈ కాంగ్రెస్ పార్టీ మరి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి మరి ప్రజలను మోసం చేసుడే కాకుండా మరి ఆనాడు ఎన్నికల ముందు మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ఈ గోదావరి జలాలు తెలంగాణ ప్రాంతంలో మరి రైతాంగానికి సాగునీరుకు అందించాలనే ఉద్దేశంతో మరి ఆనాడు 240 టీఎంసీల సామర్థ్యంతో మరి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి 3 సంవత్సరాలలో దాని ఫలాలు అందజేసి మరి ఈ రాష్ట్రంలో పంటల విస్తీర్ణాన్ని పెంచి మరి భారతదేశంలోనే పంజాబ్ తర్వాత పంజాబ్ని వెనుకకు నెట్టి మరి వరి దిగుమతిలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చి మరి ప్రాజెక్టులని నిర్మించి చేస్తే ఈ కాంగ్రెస్ నాయకులు అబద్ధపు హామీలతోటి అబద్ధపు ప్రచారాలతోటి మేడిగడ్డ బ్యారేజ్కు ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 94,000 కోట్లతోటి పూర్తి చేయడం జరిగింది. మరి మేడిగడ్డ బ్యారేజీకైన ఖర్చు 4,000 కోట్ల రూపాయలు. మరి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేడిగడ్డ కుంగినంత 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజల్ని నిజంగా నమ్మించి ఓట్లు వేయించుకొని 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిరు. మరి 3 సంవత్సరాల నుంచి దాన్ని రిపేర్ చేయకుండా ఎండబెట్టి ఆంధ్ర ప్రాంతం మీద ప్రేమతోటి ఆంధ్ర ప్రాంతానికి ఎప్పుడైతే మేడిగడ్డ దగ్గర మనం గేట్లు ఎత్తుతామో కింది ప్రాంతం ఆంధ్ర ప్రాంతానికి పోలవరంకు పోయి వాళ్ళకు మొదటి పంటకు నీరు అందించే విధంగా ఆంధ్రాకు మేలు చేసే విధంగా ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కుట్రతోటి రిపేర్ చేయకుండా ఆపడం జరిగింది. దురదృష్టం ఈ కాంగ్రెస్ నాయకులు మరి ప్రాజెక్టుల పేరు చెప్పి మరి కమిషన్లు వేసి కేసీఆర్ని ఏ రకంగానైనా బదనాం చేయాలి, ఈ కేసీఆర్ని బదనాం చేసి మరి తద్వారా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ వేసి దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. ఈ మధ్య జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా మరి వాళ్ళ కమిషన్ వేసిన దాని మీద మన కేసీఆర్ గారు హరీష్ రావు గారు న్యాయస్థానానికి పోవడం జరిగింది. వాస్తవాలు ఏమి లేవు. అవాస్తవాలతోటి మరి నిరూపణ ఏదన్నా అట్లా అవకతవకలు జరిగినాయంటే నిరూపించాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా మరి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు పనికిరాదని, అది కొట్టుకపోయిందని అనేక అబద్ధాలు చెప్పి ఘోష్ కమిషన్ వేస్తే ఘోష్ కమిషన్ మీద మరి మన కేసీఆర్ గారు హరీష్ రావు గారు కోర్టు పోతే కోర్టు స్పష్టంగా చెప్పింది ఇలా ఎలాంటి ఆధారాలు లేవు, ఇది కావాలని కక్షపూరితంగా చేసినట్టుంది, ఇది ఘోష్ కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్, ఇది కాంగ్రెస్ పార్టీ వేసిన కమిషన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిషన్ అని చెప్పి మరి ఇలా కోర్టు ఏదైతే మరి మంచి తీర్పునిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ చెంపపెట్టులాగా తీర్పునిచ్చడం నిజంగా హర్షణీయం. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తురో అవన్నీ బట్టబయలైతాయి. అన్నీ తొలగిపోయిన తర్వాత మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారే ఈ తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ రక్ష అనే విధంగా మరి ఖచ్చితంగా ప్రజలు నిర్ణయానికి వచ్చిర్రు. కాళేశ్వరం కూలిపోతే, కాళేశ్వరం కొట్టకపోతే
మరి నీళ్ళు ఏ నుంచి వస్తున్నాయో ఒకసారి కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, స్థానిక ఎమ్మెల్యే ఉమ్మా అనిల్ రెడ్డికి అయితే అసలు ఆయన చేసింది బసవపూర్ ప్రాజెక్టుకు సంబంధించింది ఒక వివేర హోటల్ దగ్గర ఒక కల్వట్టు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయలు ఇరిగేషన్ వాళ్ళు R&Bకి మంజూరు చేసి ఎలక్షన్ కోడ్ వల్ల మేము చేయలేకపోయినాం. ఆయన వచ్చిన తర్వాత ఒక కల్వట్టు చేసి నేను మొత్తం నీళ్లు మోసుకొస్తున్నా అన్నట్టు చెప్పుడు నిజంగా దురదృష్టం. అనిల్ రెడ్డికి నిజంగా ఎట్లుందంటే దున్నపోతు ఈనిందంటే దుడ్డని కట్టేయనడట, అట్లుంది అనిల్ రెడ్డి వ్యవహారం. మరి ఇంకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. స్థానిక ఎమ్మెల్యేగా నువ్వు ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేస్తున్నావో చెప్పకుండా కేవలం కేటీఆర్ని విమర్శించుడు, కేసీఆర్ని విమర్శించుడు, హరీష్ రావుని విమర్శించుడు. నీ స్థాయి ఏంది? నువ్వు నిన్నమన్న ఎమ్మెల్యే అయినావు. వాళ్ళు 1985 నుంచి ఎమ్మెల్యేగా చేసి, మంత్రులుగా చేసి, స్పీకర్గా చేసి, కేంద్ర మంత్రిగా చేసి, ఒక పార్టీని పెట్టి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ఎంతోమందిని ఎమ్మెల్యేలు చేసి, ఎంపీలు చేసి, రాజ్యసభ సభ్యులను చేసి, మంత్రులను చేసి, అట్లాంటి నాయకుని పట్టుకొని కింద మీద లేకుండా మాట్లాడుతుండే అనిల్ రెడ్డి. ఖచ్చితంగా నీకు అనిల్ రెడ్డి గారిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భువనగిరి నియోజక ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉంది. నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యి 2.5 సంవత్సరాలలో ఏం చేసావో చెప్పు ఫస్ట్. నువ్వు నీ ఒలిగొండ మండలాన్ని చేసినావా, ఇంకే మండలాల్లో చేసినావా? అది చెప్పకుండా కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయిందని ఈయన కూడా మాట్లాడుతుండు. మరి కాళేశ్వరం కూలిపోతే కొట్టుకపోతే ఈ ఒలిగొండ మండలానికి నీళ్ళు ఎట్లు వస్తున్నాయి? మరి గోదావరి నీళ్ళు, దాని మీద సమాధానం చెప్పడు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉంది. ఖబర్దార్, ఇప్పటి నుంచి ఎవడన్నా కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు మింగిరు, 1,00,000 కోట్లు గోదావరిలో కలిసినాయి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ఆ ప్రాజెక్టు వ్యయమే 94,000 కోట్లు. 94,000 కోట్లలో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే నిజంగా ఇది దురదృష్టం. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం చైతన్యానికి ప్రతీక, అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ నాయకులని తరిమి కొట్టే రోజు దగ్గరనే ఉందని తెలియజేస్తూ జై తెలంగాణ.